So we just take our chances. It's a gamble with our choices. Yes, it's only a percentage always. Yes. Whether the people like ఆ it or తెలుసు మనకి సినిమా తీయటం తెలుసేమో, కానీ ఆ తీసిన సినిమా 100% మనకి తెలుసు, జడ్జ్ చేయొచ్చు అని నేను అనుకోనండి. అదే మన జడ్జిమెంటే ప్రివైల్ ఆ, అవుతుందని అది చెప్పాలి. అది అది మనకు తెలుసు అని అనుకోకూడదు కదండి. అనుకోకూడదు, బట్ అనుకోవాలి కూడా కదా. అదర్వైజ్ యూ కెనాట్. అది హోప్ అండ్ ఫియర్ మధ్యలో ఎక్కడో నడుస్తూ ఉంటుంది. మనం నమ్మిన కథ వేరే ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుంది, ఇట్ విల్ బి రిసీవ్డ్ వెల్ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్ళాలి. మనం తీసే విధానం వాళ్ళకి నచ్చుతుంది అనే నమ్మకంతో వెళ్ళాలి. అండ్ దెన్ ఒక చిన్న, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుందండి, ఇది నేను తీసినాక నచ్చుతుందా అనేది ఉంటుంది. లేదు, దట్ ఈస్ ఆర్ట్ అండి. అదేగానే పాజిటివ్ థింగ్ కదా, భయం ఉండాలి కదా. అవును, తప్పకుండా మనమే సర్వజ్ఞులు అన్న ఫీలింగ్ లేదా, అది అసలు రావటానికి సినిమా ప్రపంచంలో ఛాన్సే ఉండదండి. ఎందుకంటే మనకి సినిమాల్లో 9 మందికి నచ్చినా కూడా ఒకరు వచ్చి మీది ఇలా చేయాల్సిందండి అని చెప్తారండి. సో ఇట్స్ అ వెరీ వెరీ హంబ్లింగ్ ప్లేస్ టు బి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు కమింగ్ టు ద ప్రెజెంట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్, మీరు డెకైట్ తీశారు. ఆ సినిమా చాలా టచింగ్గా ఇమోషనల్గా అనిపించిన పాయింట్లు త్రూ అవుట్ ఉన్నాయి సినిమాలో, లాస్ట్ పాయింట్ వరకు. మీరు ఈ కథని జడ్జి చేసినప్పుడు మీరు ఈ పాయింట్ బాగా హుక్ అవుతుంది, ఆడియన్స్కి బాగా సెలబ్రేట్ అవుతుంది ఈ యాంగిల్ అని మీరు నమ్మింది ఏ పాయింట్ అండి? ద ఫీలింగ్ అండి. ఆ ఫీలింగ్, ఇప్పుడు డ్రామా అనేది ఒక ఇమోషనల్ డ్రామా, ఒక ఇమోషనల్ డ్రామా తీయటానికి అది నేను ఎలా చేసి తీసినా కూడా అది మీరు ఫీల్ అవ్వాలి. అది ఆ ఫీలింగ్ ట్రాన్స్లేట్ అవ్వాలి. నేను ఈ కథ విన్నప్పుడు ప్రేమ కథలు తీయటం కొంచెం మనం కొంచెం దూరంగా వెళ్ళిపోయాం. బాగా దూరంగా. ప్రేమ కథలు, డ్రామాస్ తీయటం అనేది, హ్యూమన్ డ్రామా తీయటం అనేది కొంచెం, ఎందుకంటే అవి తీయటం కష్టం కూడానండి. అట్ ద సేమ్ టైం ఆ కథలు ఇప్పుడు చాలా కథలండి, తాతగారు చేసినవి కావచ్చు, చిన్నమావి చేసినవి కావచ్చు, అట్ వేరియస్ పాయింట్స్ అంటున్నాను. వేరియస్ పాయింట్స్ స్టోరీ వాజ్ ద క్రక్స్. ఆ స్టోరీలో మీరు ఫీల్ అవ్వాలి. నేను తీసుకొచ్చిన ఆడియన్స్ని, ఈ ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ కోసం ఫీల్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు నేను పెద్ద చేయలేను. పెద్ద విఎఫ్ఎక్స్లను, ఫ్యాంటసీస్ అనో ఇవన్నీ, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్రామా. బట్ అవి నేను, దట్ వాజ్ నాట్, దిస్ ఈస్ అ వెరీ సింపుల్ స్టోరీ యాక్చువల్లీ. It's a very simple story based on lots of emotions. Yes, intense emotions. Lots of intense emotions. So ఆ డ్రామా అనేది నాకు ఎక్కడో ఒక నమ్మకం ఏంటంటే, డ్రామాని కరెక్ట్గా చెబితే, ఇమోషన్ని కరెక్ట్గా చెబితే, ప్రతి మనిషి జీవితంలో ఆ ఇమోషన్ అనేది ఉంటుంది. ప్రేమ అనేది ఉంటుంది, ఒక సాక్రిఫైస్ అనేది ఉంటుంది, ఎవరో మనం మోసం చేశారనే ఫీలింగ్ ఉంటుంది, అయ్యో పాపం ఎప్పుడో నేను అనుకున్న వాళ్ళు నాకు దొరకలేదు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అన్ని దే వెరీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్. అవును, వెరీ బేసిక్. ద పాయింట్ ఆఫ్ పికింగ్ ది స్క్రిప్ట్ వాస్ దట్. అంటే అడివిశేష్ గారు ఆయన చాలా గడుసుగా ఆయన రాసుకున్న కథని చాలా గమ్మత్తుగా ప్రొడ్యూసర్ చేత ఒప్పించగలిగే ఒక ఒడుపున్న నటుడు అండ్ దర్శకుల్లో కొంత భాగం, నిర్మాతల్లో కూడా కొంత భాగం అవుతాడు ఆయన. అంటే మీరు ఫోర్స్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుంటుంది అని చెప్పి. నేను ఎన్నో కథలు విన్నానండి ఆయన నుంచి. అవునా? ఎన్నో కథలు విన్నాను. ఆ కథలన్నిట్లో నాకు నచ్చిన కథ ఇది. చాలా కథలు విన్నారు. బిఫోర్ దిస్ నాట్ దిస్ స్టోరీ, ఐడియాస్ గా వస్తాయి కదండి, ఇలా అలా అని వస్తాయి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఆయనకున్న వే స్క్రీన్ ప్లే, ఎలాగ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన ఒక స్టోరీ, నేను ఒక సింపుల్ స్టోరీ అని అన్నా, కానీ ఒక సింపుల్ స్టోరీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఇంట్రెస్ట్ తీసుకురావటం ఇట్స్ స్క్రీన్ ప్లే. ఐ బిలీవ్ దట్ ఈ సినిమాలో అది కూడా ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే ఇస్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ.
ఎడిటింగ్ పార్ట్, Yes. ఇట్ హ్యాస్ మల్టిప్లైడ్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు దట్ వాజ్ ద రీజన్ అండి. సో ఆయనకున్న స్ట్రెంగ్త్ ఒక హ్యూమన్ డ్రామాలోకి తీసుకొచ్చి హౌ కెన్ వి టెల్ దిస్ స్టోరీ అంటే నేను ఫస్ట్ నుంచి అనేది ఇది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక ప్రేమ కథ, థ్రిల్లర్ లాగా చెప్తాం, చెప్పే విధానం ఒక థ్రిల్లర్ లాగా. సో ఇప్పుడు నేను చాలా మందిని అడిగాను ఇలాంటి సినిమా మీకు కంపారిజన్ ఏంటి అని, ఈ కథ ఈ సినిమాకి కంపారిజన్ ఏంటి అని. అదే నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సినిమా చూసారు కదా, 2 సార్లు చూసారు, ఫ్యాంటాస్టిక్. సో 2 సార్లు చూసినాక ఈ సినిమాకి మీకు కంపారిజన్ ఏంటి, ఇలాంటి సినిమా అంటే కంపారిజన్ ఏంటి? ఏదో థ్రిల్లర్ చెప్పాలి, ఎందుకంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. లవ్ ఇస్ ఏ అండర్లైన్. సో ఇలాంటి జానర్ మనకి ఏది మీకు కంపారిటివ్ గా అనిపించవచ్చు అని అడిగితే ఆ క్వశ్చన్ ఆలోచించాల్సిన డెఫినెట్ గా ఇమీడియట్ గా సమాధానం రాదు. సో అలా అంటే దట్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ వీవ్ డన్, a kind of its own. Yeah, we've tried something very different. So it is a అరవింద్ గారు మొన్న చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆయన స్టేజ్ మీద నుంచుని ఆయన అన్నారు, అంటే ఇది లవ్వా థ్రిల్లరా, ఇది ఎలా ఎటువైపు వెళ్తుంది, ద జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యూ అని అన్నారు. దట్ ఈస్ వాట్ యు ఎయిమ్డ్ ఎట్ కదా బేసిక్. అంటే ఇందులో రెండు ఉన్నాయి సుప్రియ గారు. ఒకటి, ఈ కథని ఎంచుకోవడంలో కథలో కంటెంట్ నావెల్టీ ఒక పాయింట్ అయితే, వెదర్ ఇట్ రియల్లీ సూట్స్ అడివిశేషు బికాస్ ఈ సో ఎస్టాబ్లిష్డ్, తన జానర్కి తనకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు కానీ, మేజర్ కానీ, గూఢచారి కానీ, క్షణం కానీ, అప్పటి నుంచి మనం ట్రావెల్ తీసుకుంటే ఈ లవ్ కైండ్ ఆఫ్ కంటెంట్ విత్ థ్రిల్లర్ అడివిశేషికి సరిపోతుంది, ఇతనికి ట్రైలర్ మేడ్ అనే జడ్జిమెంట్కి అరైవ్ అవ్వడం కూడా కష్టమే కదండి. అంటేనండి ఒక కథకి ఒక నటుడు నటి ఇద్దరు, శేష్ అండ్ మృణాల్ బోత్, వాళ్ళు ఆ కథని నమ్మితే వాళ్ళకి అది ఆ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చితే, ఐ డోంట్ థింక్ మనం ఈ ఇమేజ్ పరంగా వెళ్తే అదొక విధానం అండి. ఇది ఇమేజ్ పరంగా వెళ్ళి మనం ఆలోచించడం కాదు, ఒక కథగా వెళ్ళి ఈ కథకి వాళ్ళు న్యాయం చేశారా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతాను. చేశారని నేను అనుకుంటున్నాను, చేశారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను రెండోసారి చూడలేదు. అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.